This is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. పలుకు పలుకులు పదము పదములు పరవశించి జీవనలందించగ పాట పాడనా పాఠమే నేర్పనా. జ్యోతిషం మహాసముద్రం అనేది సదా స్మృతిలో ఉంచుకోవటం జ్యోతిష అభిమానులకు విద్యార్థులకు చాలా అవసరం. మీరు ఎన్ని సూత్రాలు నేర్చినా, ఎన్ని పుస్తకాలు చదివినా మనస్సును స్వేచ్ఛగా విడుదల చేసి ఎప్పటికప్పుడు అన్కండిషన్డ్గా ఉంచుకోవాలి. దీనికి మీ జాతకంలో చంద్రబలం ఉండాలి. ఆత్మ పరిశీలన, ఆత్మ విమర్శ ఊపిరికి సమాంతరంగా ఉండాలి. ఇది మీ జాతకంలో రవి బలంగా ఉంటేనే సాధ్యమవుతుంది. అన్నిటికంటే ముందుగా మీరు నిరంతరం సంతోషంగా ఉండాలి. ఎంత చంద్రుడు బాగుండి మానసిక ప్రశాంతత ఉన్నా ఇంద్రియాలతో కూడిన స్థూల శరీరానికి సౌఖ్యం, సంతోషం అవసరం. దీనికి కారకుడు శుక్రుడు కావున జాతకంలో శుక్రబలం ఉండాలి. ధనకారకుడు, విద్యాకారకుడు, జ్ఞానకారకుడు గురువే కావున గురుబలం ఖచ్చితంగా ఉండాలి. సజ్జోస్ఫురణ, సమయస్ఫూర్తి మనకే లేకుంటే మనం ఇతరులకు ఏ విధంగా బోధించగలం? ఇంకా నక్షత్రం, లగ్నం, జన్మతిథి, జన్మవారం ఇత్యాదివన్నీ బాగుంటే వ్యక్తిత్వం ప్రకాశవంతంగా ఉంటుంది. మొత్తంగా జ్యోతిష్కుడికి ఒక పెద్దరికం ఉండాలి. ఆత్రేయ గారు అన్నట్లు వయసు రావటమే పెద్దరికం అనుకుంటే రాళ్లకు రప్పలకు కూడా వస్తుంది. ఉదయం నిద్ర లేచినప్పటికంటే రాత్రి నిద్రించే సమయానికి ఏ మాత్రం నేర్చుకున్నామనేది నిరంతరం పరిశీలించుకోవాలి. ఇలా మెరుగుపరుచుకోవటమే పరిణితి చెందటం. జ్యోతిష్కుని పరిచయం కొత్త నాటకానికి తెరదీయటంలా కాక జాతకుని నాటకానికి తెరదించేదిగా ఉండాలి. అంటే జ్యోతిష్కుడు తాను కొత్త విధిని పోగు చేసుకోకుండా జాతకునితో డిటాచ్డ్గా ఉంటేనే ఎవరికైనా మార్గదర్శకం చేయగలడు. మన మైండ్ ఎన్ని మంచి ప్రోగ్రామింగులతో నిండి ఉన్నా చిన్నదైనా సరే ఒక సరికొత్త ప్రోగ్రాము ఎవరి నుండైనా అప్లోడ్ చేసుకోవటానికి మన మైండ్లో అన్లిమిటెడ్ మెమరీ ఉండాలి. ఇక నా గురించి చెప్పాలంటే జాతకులకు శుభ ఫలితాలు చెప్పాలని, జ్యోతిష్కులకు, జ్యోతిష విద్యార్థులకు సదరు శుభ ఫలితాల రహస్యాలు చెప్పాలని నా మనసు కండిషన్డ్ అయి ఉంది. శుభ ఫలితం సదా కోరటాన్ని నా మనసుకు బాగా నేర్పించాను. అదే మీ అందరినీ నేర్చుకోమంటున్నాను అంతే. శుభ ఫలితాలు చెప్పటం, నిరంతరం సానుకూల దృక్పథంతో వ్యవహరించటం, ఈ రెండు విషయాలలో మాత్రం నా వైఖరిని నేను మార్చుకోలేను. మరే ఇతర విషయాలైనా వినదగునెవ్వరు చెప్పిన అనే రీతిలో సిద్ధంగా ఉంటాను. నా మైండ్ సెట్ ఎప్పటికప్పుడు మార్చుకోగలగటం ఈ విశ్వం నాకు ఇచ్చిన కానుక. జ్యోతిష్కులందరికీ ఒక విచిత్ర అనుభవం ఎదురవుతుంది. జాతక చక్రంలో శుభగ్రహాలన్నీ మంచి స్థానాలలో ఏరికోరి ఎవరో పేర్చినట్లు సక్రమంగా ఉంటాయి. కానీ ఆయా గ్రహదశలు వచ్చినా అంత గొప్ప యోగం స్థూల రూపంలో ఏమీ కనిపించదు. ఈ కారణంగా జాతకులు గందరగోళపడతారు. ఆశించిన శుభ ఫలితాలు అందుబాటులోకి రాక నిరాశతో కృంగిపోతారు. లెక్కలలో తప్పు ఎక్కడ దొర్లిందో తెలియక తలలు పట్టుకుంటారు. దీని రహస్యం మీరంతా తెలుసుకుని ఉండటం అవసరం. గుమగుమలాడే పెద్ద గంగాళం పాయసంలో ఒకే ఒక సైనైడ్ చుక్క వేస్తే ఆ పాయసం మొత్తం విషతుల్యంగా మారటం, తినటానికి పనికిరానిదిగా, అయోగ్యంగా తయారవ్వటం మీరు అర్థం చేసుకోగలరు. కానీ పరిమాణంలో చూస్తే గంగాళం పాయసం చాలా చాలా ఎక్కువ. సైనైడ్ పరిమాణం నెగ్లిజిబుల్. కానీ మొత్తం పాడు చేయగలగటం మీరు నమ్మదగిన నిజమే కదా. అదేవిధంగా ప్రబల పాపగ్రహ స్థితి వలన, దృష్టి వలన, చేరిక వలన జాతక చక్రంలోని శుభగ్రహాలన్నీ యోగం ఇవ్వలేక నిరుపయోగం అవుతాయి. ఇది సత్యం. అందువలన సహజ పాపగ్రహాల గురించి అవగాహన పెంపొందించుకోవటానికి విస్తృత అధ్యయనం కావాలి. సహజ పాపి, ఆధిపత్య పాపికి చాలా వ్యత్యాసాలున్నాయి. ముఖ్యంగా సహజ పాపగ్రహాలైన శని కుజుల సంయుక్త వీక్షణ, లగ్న పంచమ భాగ్యస్థానాలలో శనిచంద్రుల స్థితి, కుజరాహువుల కలయిక, చంద్రకేతువుల కలయిక, 6వ ఇంట చంద్రుడు జాతకాలను, జీవితాలను ప్రభావితం చేయటంలో ప్రాధాన్యం వహిస్తాయి.
అదేవిధంగా ప్రతి లగ్నానికి ప్రబల పాపులుంటారు. అట్టి పాపగ్రహం దృష్టి లగ్నంపై ఉండటం వలన జాతకంలోని అనేక యోగాలు ఫలించక నిరర్ధకమవుతాయి. యోగకారక గ్రహాలు శుభ ఫలితాలు ఇవ్వటంలో తమ శక్తిని కోల్పోతాయి. అయితే ఇక్కడ కూడా కొంపలంటుకుపోయేదేమీ లేదు. జాతకుని రాజయోగ జాతకునిగా తీర్మానించి మునగ చెట్టు ఎక్కించుకుంటే సదరు జాతకులకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఆశించకపోతే నిరాశకు తావెక్కడా? మీరు ఈ దృశ్యం ఒక్కసారి స్మృతిలోకి తెచ్చుకోండి. ఏదైనా సభలో సభాధ్యక్షుడు ఏ ఉపన్యాసకుని పిలిచినా అతనే ప్రముఖుడైనట్లు, అతను ఆ సభకు రావటం తమ పూర్వజన్మ సుకృతమైనట్లు మాట్లాడతారు. అది సభా మర్యాద మాత్రమే కాదు, కనీస సంస్కారం. అదేవిధంగా జాతకం పరిశీలించటం అనే ప్రక్రియ జీతం బత్యం లేని సభాధ్యక్షుడి డ్యూటీ లాంటిదే. నక్షత్రం చూసినా, నక్షత్రాధిపతిని పరిశీలించినా, లగ్నం లగ్నాధిపతిని చూసినా, కోణాధిపతులను విశ్లేషించినా, కేంద్రాధిపతుల గురించి యోచించినా, చివరగా పాపగ్రహాల ఫలితాల గురించి పరీక్షించిన సమస్త విషయాలకు సమగౌరవం ఇవ్వవలసిందే. ఏ విషయానికి ఆ విషయం జాతకంలో అదే అత్యంత ముఖ్యమైనంత శ్రద్ధగా చూడవలసిందే. ఎందుకంటే ఆయా జాతకుల మీద వీరందరి ప్రమేయం ఉంటుంది. వారందరి సమిష్టి ప్రభావ సమగ్ర ఫలితమే జాతకుని జీవితం. ప్రబల పాపగ్రహం అనే మాట చూసే మనకు మాత్రమే. సదరు జాతకులకు ఆయా శుభ పాపగ్రహాలన్నీ సమానమే. ఎందుకంటే ఆ జీవి తనకు అందవలసిన కర్మఫలం గురించి సూచనప్రాయంగా తెలియజేయటంలో సమస్త గ్రహాలు మనందరికీ మార్గదర్శకాలుగానే భావించాలి. అందువలన జ్యోతిష విద్యార్థులందరూ నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం నిరంతరం చేయటం శ్రేయస్కరం. ఇదే సూత్రం జాతకాల రిపేరుకు వర్తిస్తుంది. స్తోత్రాలు, అష్టోత్రాలు, సహస్రాలు, నామస్మరణ, జపాలు, అర్చన, అభిషేకం, ప్రదక్షిణ, దానాలు, హోమాలు ఇలా అనేకం జాతకాల రిపేరుకు ఉపకరించే సాధనాలు. ప్రాణాలు నిలుపుకోవాలని చూడటం జీవుల ప్రాథమిక లక్షణం. 4 గోడల మధ్య బంధించితే పిల్లి కూడా తిరగబడటం తన ప్రాణరక్షణ కొరకే. అయితే నాగరిక మానవుడు బుద్ధిజీవి అయినందున ఇతరత్రా ప్రాణాపాయం లేకపోయినా ప్రాణాలు నిలుపుకోవటానికి ఆహారం కొనుగోలుకు డబ్బు సంపాదించవలసి రావటం అనివార్యమైన విషయాలు. అందువలన మనిషి యొక్క ప్రాథమిక అవసరాలైన ఆహారం, నిద్ర, మైథునాల ధ్యేయంగా ఏ మానవుడైనా తాపత్రయపడుతుంటాడు. అందువలన జీవితం తొలినాళ్లలో మనిషికి బ్రతుకు పోరాటం తప్పనిసరిగా ఉన్న ఇలాంటి పోరాట సమయం జ్యోతిష్యం నేర్చుకోవటానికి అనువుగా ఉండదు. ఈ సమయంలో జీవనోపాధి కొరకు పోరాడటమే సమంజసం. నిరంతర ప్రయత్నమే మానవ జాతి కంతటికీ దైవశాసనం. నిరంతరం తన జాతక చక్రం తీసుకుని భవిష్యత్ ఫలితాల కోసం వెంపర్లాడటం నిరర్ధకమైన చర్యగా యువత గుర్తించాలి. దైవ పూజ, ధ్యానం, యోగా, వ్యాయామం లాంటి వాటిని ఆచరించటం, స్ఫూర్తిదాయకమైన ఇంటర్వ్యూలు చూడటం, ప్రముఖుల గురించి చదవటం, చిన్న పైనైనా చేసి ₹1 సంపాదించటం లాంటివి చేయటం వలన జాతకాలు వాటంతట అవే మనకు తెలియకుండానే మెరుగవుతాయి. ఇంతటితో ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పలుకు పలుకులు పదము పదములు పరవశించి జీవనలందించగ పాట